నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. చూస్తున్నాం కదా, భారత్ మీద పాక్ విక్టరీ అట. యుఎస్ సెనేట్ ఒకటి సబ్మిట్ చేసింది. ఎవరికి? వాళ్ళ ఒక నివేదిక సమర్పించింది. ఇదేంటంటే యుఎస్ చైనా ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్స్ రిపోర్ట్ అనమాట. వాళ్ళు ఏం చెప్తున్నారు ఆ రిపోర్ట్లో? పహల్గామ్ క్లాష్ తర్వాత ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ విక్టరీ సాధించిందట. ఆ రిపోర్టు అక్కడ ప్రవేశపెట్టి ఉద్దేశపూర్వకంగా భారతదేశాన్ని హ్యూమిలియేట్ చేయాలనే ఒక ప్రయత్నం అమెరికా ప్రభుత్వం చేస్తుందనేది అర్థమవుతుంది. నోటితో నవ్వుతూ నొసలుతో వెక్కిరించే డొనాల్డ్ ట్రంప్ అంతకుమించి ఇంకేం చేయగలడు, ఆయన సర్కారు ఏం చేయగలదు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఒకటి దీని మీద కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఆయన జయరాం రమేష్ ఆయన ఏమంటారంటే, ఇదొక సెట్ బ్యాక్, దౌత్యపరంగా మనం ఇలాంటి వ్యవహారాలని వ్యాఖ్యలని అడ్డుకోవడంలో విఫలమయ్యాం. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి కార్యాలయం తక్షణం స్పందించాలని చెప్పేసి జనైన్ డిమాండ్. ఆయన చెప్పిన దాంట్లో తప్పేం లేదు. దౌత్యపరంగా మనం ఇటువంటి అర్థం పర్థం లేని అబద్ధాల సమాహారాన్ని సెనేట్ ఒక నివేదిక రూపంలో సమర్పిస్తే దాన్ని ఖండించి తీరాలని చెప్పేసి ఆయన అంటున్నారు. అది దేశ ప్రజలందరూ కూడా అనేది. ఇక అలాగే ఆయన జనరల్ సెక్రటరీ ఆయన ఏమంటారంటే, 60 times ఆయన 60 సార్లు దగ్గర ఇప్పటిదాకా డొనాల్డ్ ట్రంప్ గారు భారత్ పాక్ మధ్య ఉద్రిక్తలు నేను తగ్గించాను, వాళ్ళిద్దరికీ కూర్చోబెట్టి మాట్లాడి యుద్ధం ఆపించానని చెప్పుకుంటున్నాడు. బట్ ఇంతవరకు ప్రధానమంత్రి గారు దీని మీద ఏమీ మాట్లాడకపోవటం అనేది ప్రధానమంత్రి గారి వ్యూహం. అప్పట్లో మౌనంగా ఉంటూ చేతల ద్వారా తనేంటో నిరూపించుకుని దేశానికి దిశానిర్దేశం చేసిన పివి నరసింహారావు గారి స్టైలే మోడీ గారి స్టైల్. ఎక్కడ మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎంత తూకం వేసి మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది ఆయనకు తెలుసు, మోదీ గారికి తెలుసు. సో జయరాం రమేష్ గారు కొంత కంగారు పడాల్సిన అవసరం లేదు. సరే, ఆయన ఇంకా ఏమంటారంటే, యుఎస్ చైనా ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ అనేది ఈ రిపోర్ట్ ఇచ్చిందట. యాన్యువల్ రిపోర్ట్ యుఎస్ కాంగ్రెస్కి ఇచ్చింది. జనరల్ అలాంటి రిపోర్ట్ తయారు చేసుకుంటారు, ఇస్తుంటారు. దాంట్లో కమిషన్ ఇది ఎవరు సెటప్ చేశారంటే, యుఎస్ సెనేట్ అండ్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ హ్యాస్ 12 ఇండిపెండెంట్ మెంబర్స్. మొత్తం 12 మంది ఇండిపెండెంట్ మెంబర్స్ ఉన్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ యుఎస్ సెనేట్ కలిసి ఈ నివేదికని తయారు చేశాయట. ఏ నివేదిక? యుఎస్ చైనా ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ 2025 యాన్యువల్ రిపోర్ట్లో మొత్తం 800 పేజీలు ఉంది. 108 and 109 పేజెస్లో ఆయన ఆశ్చర్యపోయిన అవి చదువుతుంటే బియాండ్ అండర్స్టాండింగ్ ఉన్నాయి, అంటే మన ఊహకు అందకుండా రచించేశారు. ఇట్ డిస్క్రైబ్స్ ద పహల్గామ్ టెర్రర్ అటాక్ ఆఫ్ April 2025 ఆర్కెస్ట్రేటెడ్ బై పాకిస్తాన్ యాజ్ అన్ ఇన్సర్జెంట్ అటాక్. ఏంటిది మాటలు అని చెప్పేసి. ఇట్ స్పీక్స్ ఆఫ్ పాకిస్తాన్స్ మిలిటరీ సక్సెస్ ఓవర్ ఇండియాస్ ఇన్ ది 4-day క్లాష్. దాని అర్థం ఏంటి? 4 రోజులు జరిగిన తర్వాత పాకిస్తాన్ మిలిటరీయే పై చేయి సాధించింది. ఏంటిది అని చెప్పేసి ఎక్స్లో ఆయన పోస్ట్ కూడా చేశారు జయరాం రమేష్. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో 60 సార్లు చెప్పాడు ఇప్పటిదాకా ఆపరేషన్ సింధూర్ ఆయనే హాల్ట్ చేసేసామని చెప్పేసి, ఆపించామని. పిఎం మాట్లాడట్లేదు. ఇప్పుడు ఈ రిపోర్ట్ వచ్చేసింది, యుఎస్ చైనా ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ కమిషన్ రిపోర్టు. యుఎస్ కాంగ్రెస్ దాన్ని ప్రవేశపెట్టింది. ఇది మనకు అన్యాక్సెప్టబుల్, ఖచ్చితంగా మనకు అంగీకారయోగ్యం కాదు అనేది. ఇప్పుడైనా మన అబ్జెక్షన్స్ని, ప్రొటెస్ట్ని చెప్పాలని చెప్పేసి ఆయన అంటున్నారు. సో ఇది చైనాస్ రోల్ ఇన్ ది May 7 to 10, 2025 క్లాష్ బిట్వీన్ పాకిస్తాన్స్ అండ్ ఇండియా మిలిటరీస్ డ్యూ గ్లోబల్ అటెన్షన్ as Pakistan's military relied upon Chinese weaponry and reportedly leveraged Chinese intelligence. ఇంకా ఏం మాట్లాడుకుంటే ఇది మరి ఆ రెండు దేశాలు ఇప్పుడు ట్రేడ్కి సంబంధించి ఒక అండర్స్టాండింగ్కి వస్తున్నాయి. దానికి తగ్గట్టు నివేదికల్లో మార్పులు కూడా వస్తాయి. ఎంతసేపు నివేదికలు మార్చడం. సో చైనా సహాయంతో పాకిస్తాన్ తన ప్రావెస్నెస్ను అద్భుతంగా చూపించుకొని భారతదేశాన్ని దారుణంగా దెబ్బతీసింది అనేది ఆ రిపోర్ట్ సారాంశం. దాన్నే ఆయన ఎత్తి చూపుతున్నారు జయరాం రమేష్ గారు. సో ఇది మొత్తంగా చూస్తే ఏంటంటే, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి కార్యాలయం కూడా తక్షణం స్పందించి ఇలాంటి తప్పుడు నివేదికలు ఇస్తున్న ఆ సెనేట్ మీద తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరాలని జయరాం రమేష్ గారి భావన. సో దౌత్యపరంగా ఎప్పుడు, ఎలా, ఏమిటి, ఎందుకు చేయాలనేది విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు చూసుకుంటారు. అండ్ వీ హ్యావ్ అలైన్డ్ క్యాబినెట్ మినిస్టర్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ గారు చూసుకుంటారు. జయరాం రమేష్ గారు మీరేం బెంగెట్టుకోక్కర్లేదు.